నమస్తే నాగేశ్వర్ గారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మోదీ యుద్ధం అంటూ ఉన్నారు ట్రంప్ సలహాదారు పీటర్ నవారో. ఏంటి సార్ ఈ ఉక్రెయిన్ యుద్ధం మోదీ యుద్ధమా? అంటే ఈ అదనపు 25% టారిఫ్లు విధించినప్పటి నుంచి అమెరికా చేస్తున్న వాదన రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది, దానికి నిధులు కావాలి కనుక భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఆ నిధులు సమకూరుతున్నాయి. అందువల్ల రష్యన్ వార్ అండ్ ఉక్రెయిన్ను ఇండియన్ ఆయిల్ పర్చేజెస్ ఫైనాన్స్ చేస్తున్నాయి అన్నది అమెరికా వాదన. సో దాన్ని ఇంకో అడుగు ముందుకొచ్చి చూశాను. ఇక్కడ బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో అన్నది ఈ మోడీస్ వార్ అని అంటాడు. సో వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ పాయింట్, రష్యాతో ట్రేడ్ ఇండియా మాత్రమే జరుపుతోందా? ఇది మొదటి క్వశ్చన్ మనకు. రష్యాతో ట్రేడ్ ఇండియా మాత్రమే జరిపితే కనీసం ఒక లాజిక్ అయినా ఉంటుంది. అప్పుడు కూడా పూర్తిగా లాజిక్ ఉండదు, లాజిక్ కూడా ఉంటుంది కనీసం. సో రష్యాతో ట్రేడ్ అమెరికా జరపడం లేదా? ఇప్పుడు ఈ అలాస్కాలో చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్ అమెరికా రాయబారి రష్యాకి వెళ్ళారు. వెళ్ళి పుటిన్తో చర్చ జరిపారు. ఉక్రెయిన్ యుద్ధం పైన చర్చించలేదు. అమెరికా రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఎలా పెంచుకోవాలి అని చర్చ జరిపారు. ఈ చర్చలు మళ్ళీ అలాస్కాలో ట్రంప్ అండ్ పుటిన్ కలిసినప్పుడు కూడా కంటిన్యూ చేశారు. ఈ చర్చల సారాంశం ఏంటంటే అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, బయలేటరల్ ట్రేడ్ పెంచుకోవాలి అని. ఒకవైపేమో ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది. ఆ వార్ను ఆపడానికి ట్రంప్ పుటిన్లు కూర్చొని ఉక్రెయిన్ పైన చర్చించింది. ఉక్రెయిన్పై మాత్రమే చర్చించలేదు, తమ రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎట్లా పెంచుకోవాలని చర్చించారు. పుటిన్ అలాస్కాలో చేసిన స్టేట్మెంట్ కూడా ఉంది. 2025లో కొత్త ప్రభుత్వం అధికారులు అంటే ట్రంప్ జనవరి 2025లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రష్యా అమెరికన్ ట్రేడ్ 20% పెరిగింది అని, 20% పెరిగింది అని ప్రకటించారు. దీన్ని మరింతగా పెంచుకోవటానికి ఏం చేయాలి అని, ఉదాహరణకు అమెరికన్ కంపెనీలు రష్యాలో పెట్టుబడులు పెట్టడం గురించి చర్చించారు. అది కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏ ఇంధన పర్చేజెస్, ఆయిల్ పర్చేజెస్ గురించి ఇండియా పైన అమెరికన్ ట్రంప్ మనుషులంతా, ట్రంప్తో సహా ట్రంప్ మనుషులంతా దాడి చేస్తున్నారో ఆ ఇంధన రంగంలోనే, ఆ ఎనర్జీ సెక్టార్లోనే అమెరికా రష్యాలు మరింతగా సహకారాన్ని పెంచుకోవడానికి అలాస్కా సాక్షిగా చర్చ జరిపారు. ఎక్సాన్ మొబిల్ అనేది అమెరికన్ ఆయిల్ మేజర్. ఈ ఎక్సాన్ మొబిల్ రష్యాలోని సకాలిన్ 1 చమురు క్షేత్రంలో పెట్టుబడులు పెట్టడానికి పుటిన్తో ట్రంప్ చర్చ జరిపారు. అలాగే రష్యాలో ఎల్ఎన్జి గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో వాడే, ఈ గ్యాస్ ప్రొడక్షన్లో వాడే ఎక్విప్మెంట్ను అమెరికా నుంచి కొనటానికి చర్చలు జరిగాయి. చూడండి, రెండు కూడా ఎనర్జీ డీల్సే. మనం ఏ ఎనర్జీ డీల్ అయితే ఇండియా పైన అటాక్ చేస్తున్నారో ఆ ఎనర్జీ డీల్సే చర్చించారు. ఇది కాకుండా ఇతరత్రా కూడా అమెరికా రష్యాలు బయలేటరల్ ట్రేడ్ ఎలా పెంచుకోవాలి అని చర్చ చెప్పారు. ఎంతమంది చెప్పారు 20% పెరిగిందని. ఇప్పటికీ అమెరికా రష్యా నుంచి ఫెర్టిలైజర్స్ కొంటుంది. అలాగే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే మెటీరియల్స్ కొంటుంటారు. పలాడియం అని ఈవీ ఇండస్ట్రీలో వాడతారు, దాన్ని కొంటున్నారు. సో ఇలా రష్యా అమెరికా ట్రేడ్ పెరుగుతోంది, దాన్ని పెంచుకోవాలని అలాస్కా సాక్షిగా చర్చిస్తున్నారు. మరి దీనివల్ల రష్యాకు నిధులు సమకూరు, యుద్ధం పెరగదా? సో ఇది మొదటిది. రెండవది, ఉక్రెయిన్ ఆయుధాలు అమ్ముతూ ప్రతి ఆయుధాలపైన 10 to 15% ప్రాఫిట్ అమెరికా పొందుతుంది, అమెరికన్ కంపెనీలు పొందుతున్నాయి. అంటే ఈ వార్ వల్ల ఎవరు లాభం పొందుతున్నారు అంటే ఈ వార్ను ప్రొలాంగ్ చేస్తూ అమెరికన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీ, లాక్హీడ్ మార్టిన్ ఇలాంటి ఆయుధాలు తయారు చేసే పరిశ్రమ బ్రహ్మాండంగా లాభాలు, మీరు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూడండి, భారీగా లాభాలు పొందుతున్నాయి. ఈ యుద్ధం వల్ల లాభం పొందుతున్నది అమెరికా, పైగా మోడీ యుద్ధం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు $350 బిలియన్ మేము ఈ వార్కు సహకరించాం, అందుకొరకు మాకు మినరల్స్ ఇవ్వండి అని ఉక్రెయిన్తో అమెరికా ఒప్పందం చేసుకుంది. అటువంటి రేర్ ఎర్త్ మెటల్స్తో పాటు ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ భారతదేశం ఎక్కడ లాభపడింది ఈ యుద్ధంతో? ఇండియాకి ఏం సంబంధం? ఇక అమెరికాను మాత్రమే కొంటుందా? మనం చాలాసార్లు నేను నా విశ్లేషణలు కూడా చెప్పాను. భారతదేశం కాదు,
ఇండియా కన్నా చైనా ఎక్కువ ఉంటుంది. చైనాని ట్రంప్ టార్గెట్ చేయడు. తుర్కీ కొంటుంది, అది నాటోలో సభ్య దేశం. తుర్కీని టార్గెట్ చేయడు. ఇలా ఆయిల్లో 58% రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% రష్యానే కొంటుంది. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో కూడా అరౌండ్ 21% చైనానే కొంటుంది. రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా, రష్యా ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 21% చైనా, రష్యా పైప్డ్ గ్యాస్లో 30% చైనా కొంటుంది. చైనా పైన ఒక్క మాట లేదు. ఇండియా కొనేది రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 37% ఇండియా కొంటుంది. సో మిగతా ఎల్ఎన్జీలో కానీ పైప్డ్ గ్యాస్లో కానీ మన షేర్ చాలా తక్కువ. మన ఒక్క ముడి చమురులో మాత్రం 38% మనం కొంటున్నాం. మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ డీల్స్లో చైనా ఇది నెంబర్ 1 పర్చేజర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ. కానీ చైనా పైన ఒక్క మాట మాట్లాడరు. ఎందుకంటే చైనా కొని గ్లోబల్ మార్కెట్కి అమ్ముతుంది కనుక చైనా పైన ఆంక్షలు పెడితే ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కనుక చైనాను మేమేమనం. చైనా రష్యా నుంచే కాదు, ఇరాన్ నుంచి కూడా కొంటుంది. అమెరికా శాంక్షన్ కంట్రీ, అది ఇండియా కొనడం లేదు. ఒకప్పుడు భారతదేశాన్ని కూడా అందుకే కొనమని కూడా అమెరికా ప్రోత్సహించింది. రష్యా నుంచి మీరు కొనండి, అది కూడా ఆయిల్ క్యాప్డ్ ప్రైస్, అంటే G7 నిర్దేశించిన $60 పర్ బ్యారల్ లోపల కొనండి. మీరు కొనడం వల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయితే మనం మెచ్చుకున్నారు కూడా. మరి ఇప్పుడేమో ఎందుకు ఇది మోడీ యుద్ధం అంటారు? మోడీకి సంబంధం యుద్ధం చేయడానికి? రష్యా యుక్రెయిన్ల వారికి భారతదేశానికి ఏం సంబంధం? ఒకవేళ ఇప్పటికైనా రష్యన్ ఆయిల్ మనం ఎందుకు కొంటున్నాం? రష్యన్ ఆయిల్ ఎందుకు కొంటున్నాం? మనది 140 కోట్ల మంది ప్రజలున్న దేశం. ఇప్పటికీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్, ముడి చమురు, డీజిల్, పెట్రోల్, ఇది ప్రధాన రవాణా ఇంధనం. సో ఈ దేశంలో 90% మేరకు ముడి చమురు అవసరాలను దిగుమతుల ద్వారానే పొందుతున్నాం. అంత ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ మనది, ఆయిల్ డిపెండెంట్ కంట్రీ మనది. అందులో ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ మనది. మనకి ఎక్కడ తక్కువ ధరకు ఆయిల్ దొరికితే అక్కడ కొంటాం. అమెరికాకు ఓపెన్ ఛాలెంజ్, రష్యా ఇచ్చే రేటుకు మీరు ఇవ్వండి, మనం కూడా అమెరికా నుంచే కొంటాం. ఇది మన ఫారిన్ మినిస్టర్ బహిరంగంగా చెప్పాడు. మాకేమీ రష్యా నుంచి కొనాలని ఏమీ లేదు, ఆ ప్రైస్ మీరు ఇవ్వండి, మీ దగ్గర కూడా కొంటాం, అభ్యంతరమేం లేదు. మరి అమెరికా ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా లేదు? సో అమెరికా రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ యూరోప్కి ఆగిపోతే యూరోప్ అమెరికా నుంచి కొనాల్సి వస్తే అందులో కూడా అమెరికా లాభాలు పొందింది. సో అందువల్ల ఇండియా కొనటానికి ప్యూర్లీ మార్కెట్ కంపల్షన్స్ కారణం. ఇక్కడ వారితో ఎలాంటి సంబంధము లేదు. సో అమెరికా వాదన ఏంటంటే ఈ వార్ మొదలు కాక ముందు నుంచి చైనా కొంటోంది, భారతదేశం మాత్రం వార్ మొదలైనప్పటి నుంచే కొంటోంది, అందువల్ల మేము దీన్ని అటాక్ చేస్తామంటున్నారు. ఇంకో వాదన ఏంటంటే ఇండియా కూడా ముఖ్యంగా మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అలాగే ఇతర ప్రైవేట్ ఫర్మ్స్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని అవి రిఫైన్ చేసి యూరోపియన్ మార్కెట్కు, ఈవెన్ అమెరికన్ మార్కెట్కు అమ్ముతున్నారు. నిజమే ఇది. దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు కొనకండి. జయశంకర్ సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీరు కొనకండి, మేము అమ్ముతున్నాం కరెక్టే, మేము రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి మా కంపెనీలు మీకు అమ్ముతున్నాయి, మీరు కొనకండి. ఎవరు ఫోర్స్ చేశారు మిమ్మల్ని కొనమని? ఇది రష్యన్ ఆయిల్ రిఫైన్ చేసింది కనుక మేము కొనమని యూరోప్ చెప్పండి, అమెరికా చెప్పండి, అయిపోతుంది కదా పరిష్కారం. మీరే కదా కొంటున్నది, మీరు కొంటున్నారు కనుక మేము అమ్ముతున్నాం. ఇది జయశంకర్ ప్రశ్న. దీనికి ఆన్సర్ ఎక్కడిది? ఇంకో పాయింట్, నిజంగానే మీకు అదే కారణం అనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీని టార్గెట్ చేయండి. నిజమే, రష్యన్ ఆయిల్ ద్వారా ఎక్కువ లాభపడ్డది భారత ప్రజలు కాదు, లాభపడ్డది ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ టార్గెట్ చేయండి. రిలయన్స్ పైన మీరు కావాలంటే ఆంక్షలు పెట్టండి. భారతదేశం పైన ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఈ 50% టారిఫ్ ముఖేష్ అంబానీ పైన మీరు 100% టారిఫ్ వేయండి కావాలంటే. రిలయన్స్ ఎగుమతి చేసే ఉత్పత్తుల పైన మేము అదనపు సుంకాలు వేస్తామనండి. కానీ భారతదేశం ఎగుమతి చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ, మన రొయ్యల పైన, మన చేపల పైన, మన లెదర్ ప్రొడక్ట్స్ పైన, హ్యాండీక్రాఫ్ట్స్ పైన, మన వస్త్రాలపైన, దుస్తులపైన, వీటిపైన ఎందుకు వేస్తున్నాం? మరి ఇది రిలయన్స్కి ఏం సంబంధం వీటిని? ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఉత్పత్తి చేసే రొయ్యలకు రిలయన్స్ ఇండస్ట్రీ సంబంధం ఏంటి? మరి రిలయన్స్ మీ లాభపడుతుందంటే రిలయన్స్ టార్గెట్ చేయండి. మొత్తం భారతదేశ ఎకానమీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దానికి ఆన్సర్ లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు మొదలు మీరు కొనకండి.
రిలయన్స్ పైన 100% మీరు టారిఫ్ వేయండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక్క రిలయన్స్ కొంటలేదు, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ కూడా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నవి. అది పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ భారత కన్జ్యూమర్లకి అమ్ముతున్నది. అందువల్ల ఓన్లీ రిలయన్స్కే కొంటున్నా అన్నది కూడా పూర్తిగా నిజం కాదు. కానీ రిలయన్స్ ఇస్ ద మేజర్ బెనిఫిషియరీ, ముఖేష్ అంబానీ, అనుమానం లేదు. దానికి ముఖేష్ అంబానీ ఇండియా ఎందుకు పనిష్ చేస్తున్నాం, దానికి ఆన్సర్ లేదు ఇవాళ. అందువల్ల మోడీ యుద్ధం అన్న దానికి ఏ రకమైన ప్రాతిపదిక లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రష్యా ఎల్ఎన్జీలో 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. సో అందుకే జయశంకర్ సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు క్రూడ్ ఆయిల్ కొంటున్న దేశం ఇది, నాట్ ఇండియా, ఇది చైనా. రష్యా నుంచి అత్యధికంగా నేచురల్ ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొంటున్న దేశం ఇది, నాట్ ఇండియా, ఇట్ ఈజ్ చైనా, ఇట్ ఈజ్ యూరోపియన్ యూనియన్. ఇక యుద్ధం మొదలయ్యాక రష్యాతో ట్రేడ్ బాగా పెంచుకున్న దేశం ఇది, నాట్ ఇండియా. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా మాత్రం కాదు. సో అది యూరోప్ కావచ్చు. మరి ఏ రకంగా ఇది మోడీ యుద్ధం అవుతుంది? మోడీ యుద్ధానికి ఏం సంబంధం మనం? సో భారతదేశంలో మీరు యుద్ధాలు చేసి, మీరు ఇరాక్పై యుద్ధం చేస్తారు, మీరు ఇరాన్పై దాడి చేస్తారు, మీరు ఉక్రెయిన్పై రష్యా దాడికి మీరు కారణమవుతారు, నాటోలో సభ్యత్వం ఇస్తామని చెప్పి. దానివల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మేము బాధపడాలి, మాకు సంబంధం ఏంటి అసలు? అందుకే జయశంకర్ గతంలోనే చెప్పాడు, యూరప్ తన మైండ్ సెట్ మార్చుకోవాలి. మా సమస్య ప్రపంచం సమస్యగా యూరప్ చూస్తుంది. ఇది మనం సృష్టించింది కాదు, మనకు సంబంధించింది కాదు. మీరు సృష్టించిన యుద్ధాల వల్ల భారతదేశం ఇబ్బంది పడుతుంది. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగి, గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడల్లా ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. మేము కనీసం దెబ్బతినకుండా మా ప్రజలు మేము కాపాడుకుంటున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఇండియా కొంటున్నది ఏంటి? ఆయిల్. ఎందుకు ఆయిల్ కొంటున్నాం? మన ఎకానమీ ఆయిల్ డిపెండెంట్. 90% మనం ఆయిల్ పైన ఆధారపడుతున్నాం. ఎక్కడ చీప్ వస్తే అక్కడ ఆయిల్ కొంటామంటున్నాం. మరి అమెరికా ఎందుకు రష్యాను ఎరువులు కొంటుంది? రష్యా ఎరువులు కొనకపోతే అమెరికన్ ఎకానమీ ఆగిపోతుందా? మరి రష్యా నుంచి ఎందుకు మీరు ఇతర రకాల ఎనర్జీ డీల్స్ పెట్టుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పానే, దానికి నేషనల్ కంపల్షన్ అవుతుందా? సో మీరు రష్యా నుంచి ఉదాహరణకు ఐస్ బ్రేకర్స్ కొంటుంది అమెరికా. మేము ఐస్ బ్రేక్ చేయడం కూడా అమెరికా నేషనల్ కంపల్షనా? మా భారతదేశం రష్యాతో జరిపే ట్రేడ్ ఒక నేషనల్ కంపల్షన్ నిజం, కానీ అమెరికాకు నేషనల్ కంపల్షన్ లేదు. అయినా రష్యాతో ఇవాళ మాకు ఫ్రెండ్షిప్. సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా ఇది గుడ్ ఫ్రెండ్. సో ఇవాళ ఆయిల్ ఒకటే కాదు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనొద్దంటాడు. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనకపోతే మా దేశాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇచ్చిన విమానాలతో పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే F-16లతో కాపాడింది ఏంటి? కాపాడింది రష్యన్ S-400 మిసైల్ డిఫెన్స్. మరి మేము ఎవరి దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి? అమెరికానేమో బైడెన్ ఉండగా $450 మిలియన్ ఇచ్చి, ట్రంప్ వచ్చాక $393 మిలియన్ ఇచ్చి, పాకిస్తాన్కు అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు ఇచ్చి భారతదేశం పైకి వస్తుంటే మాకు రష్యా S-400 ఇచ్చి మమ్మల్ని కాపాడింది. నేను రష్యాతో ఉండాలా, అమెరికాతో ఉండాలా? అందువల్ల మీకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కొనొద్దు రష్యాతో. అంటే ఇవాళ కాదు కదా, రష్యాతో ఉన్న సంబంధం ఇవాళది కాదు. 40 ఏళ్ళ 40 ఇయర్స్ క్రితం మన ఇండియన్ ఆస్ట్రోనాట్ రష్యాతో కలిసి గగనతలంలోకి వెళ్ళారు. మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారు అట్లా? మొన్న కూడా శుభాంశు శుక్లా వాళ్ళు డబ్బులు కడితే ప్రైవేట్ అది, ఈవెన్ అమెరికా నాసాలో తీసుకెళ్ళారా? సో రష్యా హెల్ప్లెస్. భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చాక మన ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో రష్యా సహకరించింది, మన స్టీల్ ప్లాంట్ పెట్టడంలో రష్యా సహకరించింది, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో, ఇండియాలో ఒక ఇండస్ట్రియల్ బేస్ క్రియేట్ చేయడంలో రష్యా సహకరించింది. ఇప్పుడు రష్యాతో కలిసి ఉత్పత్తి చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ ఇలా పాకిస్తాన్ వణికిచ్చాయి, గడగడలాడించాయి. మరి అది బ్రహ్మోస్ మిసైల్ వదులుకుంటామా? మన అమెరికా ఇండియాతో కలిసి ఏదైనా యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయమని చెప్పండి, ఒప్పుకుంటారా? మీకు అమ్ముతామంటారు తప్ప యుద్ధం కలిసి. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇండియా అమెరికా కలిపి ఉత్పత్తి చేద్దాం, కలిపి ఎగుమతి చేసుకుందాం, ఒప్పుకుంటుంది అమెరికా. అదే మన రష్యా ఒప్పుకుంటుంది. సుకోయ్ యుద్ధ విమానాలు మొదలు మనకు సప్లై చేసిన తర్వాత మనమే తయారు చేసుకున్నాం. ఇవాళ బ్రహ్మోస్ మిసైల్స్ రష్యా ఇండియా కలిపి ఉత్పత్తి చేసి ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు అమ్ముతున్నాం మనం. మరి అమెరికా కూడా దానికి రెడీ అయితే అభ్యంతరం ఉంది.
ఇండియా అమెరికా కలిసి F-35 యుద్ధ విమానాలు తయారు చేస్తామనుకోండి, తయారు చేసి ప్రపంచానికి అమ్ముదాం. దానికి అమెరికా రెడీ ఉందా? అందువల్ల రష్యన్ కొలాబరేషన్ ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కాదంటూ మోడీ యుద్ధం ఇది అనే అరాచకమైన కామెంట్లు చేస్తే అర్థం ఉంటుందా? సార్, అమెరికా అండ్ భారత్ ఈ రెండు కూడా దశాబ్దాలుగా మిత్రదేశాలుగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడూ లేనంతగా ట్రంప్ భారత్ వ్యతిరేకతకు కారణాలు ఏంటి సార్? ఇది ఒకటి, మొదటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. మిత్రదేశాలే కాదని ఎవరంటే ప్రపంచంలో అన్ని దేశాలతో మైత్రి ఉంటుంది. చైనాతో మనకు రిలేషన్స్ లేవా? మరి గాల్వాన్లో ఎందుకు జరిగింది ఇన్సిడెంట్? సో ఇలా ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు ఉంటాయి. మీరు అన్నట్టు గత 2-3 దశాబ్దాలుగా అమెరికాతో అనుబంధం భారత్ పెంచుకుంది. పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో భారతదేశం అమెరికాతో వ్యూహాత్మక మిత్రదేశంగా, జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది. కానీ ఇలాంటి ఆంక్షలు ఇవాళ కొత్త కాదు. అంటే ఒక దేశము సొంతగా అభివృద్ధి కావడాన్ని అమెరికా అంగీకరించదు, తన క్లయింట్గా ఉండడాన్ని మాత్రమే అమెరికా అంగీకరిస్తుంది. అమెరికా అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అమెరికా ప్రభుత్వం, అమెరికా పౌర సమాజము, అమెరికా సమాజంతో సంబంధం లేదు. అమెరికా ఈజ్ ఎ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇట్ ఎ ల్యాండ్ ఆఫ్ పవర్, ఫ్రీడమ్. అందువల్ల అమెరికా సమాజం పైన కాదు మన విమర్శ, అమెరికా ప్రభుత్వం పైన. ఇవాళ కొత్త కాదు. ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా తనంతట తానుగా అభివృద్ధి చెందుతానంటే అమెరికా అగ్రరాజ్యం ఏనాడు యాక్సెప్ట్ చేయలేదు, ఏ దేశాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీకు ఒక్క ఉదాహరణ కాదు, మీకు ఇరాన్, నార్త్ కొరియా లాంటి తమ శత్రు దేశాలేమో అణ్వాయుధాలు తయారు చేసుకోవద్దు అంటది, కానీ తమ మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేసుకోవచ్చు. ఇంతకన్నా అన్యాయమైంది ఏమైనా ఉంటుందా? అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు సర్వ్ చేసేటట్టు ఉంటేనే అమెరికా అంగీకరిస్తుంది. అది ఏ దేశమైన ప్రపంచంలో అమెరికా స్వభావం. సొంతగా అభివృద్ధి చెందుతానంటే అమెరికా ఒప్పుకోదు. లాటిన్ అమెరికా దేశాలు వెనిజులా పైకి ఇప్పుడు వార్షిప్స్ పంపిస్తుంది. ఎందుకు? వెనిజులాలో ఏం చేశారు? ఇప్పుడున్న మా ప్రభుత్వం కాదు, అంతకుముందు హ్యూగో చావెజ్ ప్రభుత్వం కూడా అమెరికా వెనిజులాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికన్ ఆయిల్ కంపెనీల చేతిలో ఉండేది. దాన్ని లేదు, మా దేశ ప్రజల కోసం, మా దేశ సంపదను ఉపయోగించుకుంటాం. ఎందుకంటే వెనిజులా ఇది వన్ ఆఫ్ ద కంట్రీ వెరీ హై ఆయిల్ రిజర్వ్స్. కొన్ని అంచనాల ప్రకారం అయితే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉన్నాయని. ఆ దేశాన్ని మేము క్యాప్చర్ చేసుకుంటామని అమెరికా పోతుంది. అంటే వెనిజులాలో ఉన్న చమురు సంపద వెనిజులా ప్రజలకు ఉపయోగపడకూడదు. ఇలా ప్రతి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పెద్ద ఎత్తున అనేక రకాలుగా అక్కడ ప్రభుత్వాలు మార్చి దేశాధ్యక్షులను అంతం చేసిన చరిత్ర కూడా ఉంది. చిలీలో అలండి అనే ప్రెసిడెంట్ కాపర్ మైన్స్ నేషనలైజ్ చేస్తే ఆయన చంపేశారు. సో అందువల్ల మీకు ఇప్పటికీ కూడా బ్రెజిల్ లూలా డి సిల్వా పైన అమెరికాకి ఎందుకంత కోపం, 50% టారిఫ్ విధించారు. కారణం ఏంటంటే అంతకుముందు ఉన్న నియంత బోల్సనారో చాలా మంచోడు, మీరు ఆయన మీద కేసులు పెడతారా అని చెప్పి 50% టారిఫ్ విధించారు. అందువల్ల ఎక్కడైనా అమెరికా తన ఇంట్రెస్ట్ల కొరకు మాత్రమే నిలబడుతుంది. ఇలా ఉక్రెయిన్ వార్లో చూడండి, మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, పాకిస్తాన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నారు. సో ఇండియా సొంతగా అభివృద్ధి చెందుతానన్నప్పుడల్లా అడ్డుపడుతూనే వచ్చింది. ఇలా కొత్త కాదు. 1969లో, ఇప్పుడు కాదు, 56 ఏళ్ల క్రితం తారాపూర్లో మనం తొలి అణు రియాక్టర్ ఏర్పాటు చేసుకుంటే దానికి ఫ్యూయల్ సప్లై చేస్తానని అంగీకరించి వెనక్కి తగ్గారు. ఎందుకు? 1970లో మనం అణ్వస్త్ర నిరోధక ఒప్పందం NPT పైన సంతకాలు చేయమన్నందుకు. సో ఆ సూపర్ కంప్యూటర్ తయారు చేస్తామంటే మన పైన ఆంక్షలు పెట్టుకున్నారు. మీరెందుకు తయారు చేస్తారు? మా సూపర్ కంప్యూటర్ ఇస్తే కొనుక్కోండి అని. మనకు ఆఖరికి నెహ్రూ ప్రభుత్వం ఫస్ట్, చాలామందికి తెలియదు, సోవియట్ యూనియన్ నుంచే సహకారం తీసుకుని అనుకుంటారు. నెహ్రూ ప్రభుత్వం అమెరికాను మొదలు సంప్రదించింది. మాకు స్టీల్ ప్లాంట్లు పెట్టుకుంటాను, మీకెందుకు స్టీల్ ఉత్పత్తి, మీ తరం కాదు, మీరేదో వ్యవసాయం చేసుకొని బతకండి, మీకు కావాలంటే స్టీల్ అమ్ముతాం మేము, మీరెందుకు స్టీల్ ఉత్పత్తి చేయాలి అని. అయ్యా మేము ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేసుకుంటామండి, మీరెందుకు చేసుకుంటూ, మేము అమ్ముతాం మీకు ఆయిల్ అండ్ గ్యాస్, లేదా మా కంపెనీలు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాయి, మీరు మీ సొంత కంపెనీలు పెట్టి ఎక్స్ప్లోర్ చేయడం ఎందుకు? ఇది అమెరికా చెప్పింది. అప్పుడు మనం సోవియట్ యూనియన్ సహకారంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC లాంటి కంపెనీలు పెట్టి ఇలా ఇండియాలో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా ONGC నిలబడ్డది, అతిపెద్ద కంపెనీగా నిలబడ్డది. ఆఖరికి ONGC విదేశ్ లిమిటెడ్ రష్యన్ చమురు క్షేత్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టేది. అందువల్ల మనము స్టీల్, గ్యాస్ ఇలా
ఒక ఇండస్ట్రియల్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు, అమెరికా వ్యతిరేకించింది. సో ఇలాంటి చరిత్ర ఇవాళ కొత్త కాదు. మనకు అగ్ని మిసైల్ పైన ఆంక్షలు పెట్టారు. ఆఖరికి మన జిఎస్ఎల్విలో వాడే క్రయోజనిక్ ఇంజన్ల సప్లై, క్రయోజనిక్ టెక్నాలజీ కోసం రష్యాతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. గ్లావ్ కాస్మోస్ అనే రష్యన్ స్పేస్ ఏజెన్సీతో మన ఇస్రో ఒప్పందం చేసుకుంటే దానిపై కూడా ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే మీరు ఈ క్రయోజనిక్ టెక్నాలజీని మీరు మిసైల్ డెవలప్మెంట్లో వాడతారని చెప్పి. ఏం జరిగింది? మనమే సొంతగా సూపర్ కంప్యూటర్లు తయారు చేసుకున్నాం, మన సొంతగా క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసి ఇలా అమెరికా కూడా అమ్మడానికి రెడీగా ఉన్నాం. అలాగే మనకు 74లో మనం అణుపరీక్షలు జరిపాం. క్లియర్గా చెప్పాను, ఇట్స్ ఏ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. దాని పేరు కూడా PNE అని పెట్టాం, పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. 74 తర్వాత పెద్ద ఎత్తున భారతదేశం పైన ఆంక్షలు పెట్టింది అమెరికా. మళ్ళీ 98లో వాజ్పేయి ప్రభుత్వం, అప్పుడు 74లో ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో జరిగింది, 98లో మీకు వాజ్పేయి ప్రభుత్వం హయాంలో జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఆంక్షలు పెట్టింది. 1971 వార్లో ఏకంగా భారతదేశం పైకి 7th ఫ్లీట్, 7వ నౌకాదళం యుద్ధ విమానాలతో కూడిన పెద్ద వార్షిప్లో పంపించింది. సోవియట్ యూనియన్ హెచ్చరిస్తే వెనక్కు తగ్గింది. అందువల్ల దెర్ ఈజ్ అన్ హిస్టరీ ఆఫ్ శాంక్షన్స్. ఇండియాకేమి అమెరికా శాంక్షన్స్ కొత్త కాదు. తన స్వావలంబన, స్వయం సమృద్ధి, స్వతంత్ర విదేశాంగ విధానం అన్నప్పుడల్లా అమెరికా మన పైన ఒత్తిడి తెస్తున్నది. నేను అమెరికా లవ్స్ పాకిస్తాన్, నాట్ ఇండియా. ఎందుకు? పాకిస్తాన్ ఇస్ ఎ క్లయింట్ స్టేట్. ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వమని ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేస్తుంది. అమెరికా నుంచి F-16 స్టీల్ కొనమంటే కొంటుంది, అప్పులు తీసుకోమంటే తీసుకుంటుంది. తాము సృష్టించిన తాలిబాన్ల పైన యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తుంది, యుద్ధం ఆపమంటే యుద్ధం ఆపుతుంది. అమెరికా కావాల్సిన డర్టీ వర్క్ అంతా చేసి పెడుతుంది. ఇది నేను చెప్పడం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే చెప్పాడు, నేను అమెరికా కోసం ఈ డర్టీ వర్క్ చేస్తూ వచ్చానని. సో అందువల్ల ఆ డర్టీ వర్క్ చేస్తానికి ఇండియా సిద్ధంగా లేదు. అందువల్ల ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉండని, మన్మోహన్ సింగ్ ఉండని, దీనికి మనం సిద్ధంగా లేవు. అది కోపం ఇండియా పైన, వేరేదేమీ లేదు. సో ఇండియా కూడా తన సెల్ఫ్ రిలయంట్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వదులుకొని అమెరికాకు ఒక క్లయింట్ స్టేట్గా, జూనియర్ పార్ట్నర్గా ఉంటానంటే రెడీ. ఆఖరికి కెనడా కూడా కాస్తంత ఇండిపెండెంట్గా ఉంటా అంటే అమెరికా ఒప్పుకోవడం లేదు. యూరోప్ ఇండిపెండెంట్గా ఉంటే అమెరికా ఒప్పుకోవడం లేదు. యూరోప్ పైన విరుచుకుపడుతోంది, యూరోప్ అంతు చూస్తామంటుంది. బ్రిక్స్ పైన దాడి చేస్తున్న ట్రంప్ ఎందుకు? బ్రిక్స్ అమెరికా ఆధిపత్యానికి సవాల్గా మారుతుందని. చైనా పైన అన్ని రకాల దిగ్బంధనం చేస్తున్నాడు. ఎందుకంటే చైనా ఇండిపెండెంట్గా అమెరికాను ఛాలెంజ్ చేస్తుంది. అందువల్ల భారత పాలకులకు అర్థం కావాలంటే అమెరికాతో సంబంధాలు అవసరం. అమెరికా ఇది గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. కానీ అమెరికాతో డీల్ చేసేటప్పుడు ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చేయాలి, ఎస్పెషల్లీ ట్రంప్ లెడ్ అమెరికా. ఎందుకంటే అమెరికాకు ఒక్కసారి తలవంచితే ఏం జరుగుతుందో పాకిస్తాన్ అనుభవం ఉంది. ఇవాళ ఉక్రెయిన్ అమెరికా నమ్ముకొని రష్యాతో యుద్ధం చేస్తే ఉక్రెయిన్ గతి ఏం పట్టిందో చూస్తున్నాం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకు. అందువల్ల అమెరికాతో రిలేషన్స్ అవసరం. కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా భారత్ ఇవాళ మోడీ ప్రభుత్వం కాదు, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, గత 30 ఏళ్ళుగా ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకెళ్ళి అమెరికాతో లింక్ చేశారు, అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మార్చేశారు. దాని పర్యవసనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి చెప్తున్నాం, అయ్యా అమెరికాతో సంబంధాలు అవసరం, కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండకూడదు, అమెరికాకు ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలి. ఆ రకమైన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి. అంటే మీరు అమెరికా పట్లేదో మాకు సైద్ధాంతిక వ్యతిరేకత ఉంది అని, అమెరికా లేకుండా భారత ప్రపంచాన్ని ఊహించగలమా? అమెరికా లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. అందులో అమెరికాతో సంబంధాలు పెట్టుకోవద్దని మూర్ఖుడు అంటాడు. అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాల్సిందే, కానీ అది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ద్వారా మాత్రమే చేయాలి. అన్ఫార్చునేట్లీ పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పేరిట, వ్యూహాత్మక బంధం పేరిట మన ఫారిన్ పాలసీని ఒక రకంగా జూనియర్ పార్ట్నర్గా మార్చేశారు. దాంతో ఇవాళ ట్రంప్ రెచ్చిపోతున్నాడు. సో ట్రంప్ విషయంలోనైతే ఇంకా అడుగు ముందుకేసి ట్రంప్ గెలుపుకు నరేంద్ర మోడీ క్యాంపెయినర్గా మారిపోయాడు. అనుభవిస్తున్నాం కదా, దాని పర్యవసనం ఏంటో. సరిగ్గా అమెరికా అదనపు టారిఫ్స్ భారత్కు మేలు కొలుపు అంటూ ఉన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్. సో ట్రంప్ టారిఫ్ను భారత్ అవకాశంగా ఎలా మలుచుకోవాలి సార్?
అంటే ఆల్రెడీ ఆ ప్రయత్నం మొదలుపెట్టింది కూడా, తప్పదు మనకు. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సంక్షోభం ఒక అవకాశాలు. మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ప్రతి వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, ప్రతి థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక కంపెనీ జీవితంలో కానీ, ఒక ప్రభుత్వ జీవితంలో, ఒక దేశమైనా, ఏ దేశమైతే థ్రెట్, ప్రమాదాన్ని, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటుందో అది సక్సెస్ అవుతుంది. అందువల్ల అండర్ ది ఎవ్రీ థ్రెట్, ఎవ్రీ క్రైసిస్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. ఆ క్రైసిస్ను, ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు లైఫ్లో ఎక్కడన్నా చూడండి, ఆ ఆపర్చునిటీస్ను గ్రాప్ చేసిన కంట్రీ నిలబడుతుంది. 1991లో ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని. ఆఖరికి 15 రోజుల దిగుమతి బిల్లు కూడా చెల్లించలేని దుస్థితికి ఇండియా నెట్టివేయబడ్డది. అదొక క్రైసిస్. ఆ ఆపర్చునిటీతో లిబరలైజేషన్ ఆపర్చునిటీగా మార్చుకొని ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలుపెట్టాము. ఇవాళ మనము 10 నెలల పాటు అవసరమైన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా కలిగి ఉన్నాయి. 10 to 12 months అవసరమైన ఫారిన్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల వచ్చిన నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉండొచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలని అదొక డైమెన్షన్. కానీ పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఒకప్పుడు మనకు మన కార్లు, స్కూటర్లు కొరత. స్కూటర్ కావాలంటే 6 నెలలు వెయిట్ చేసేవాళ్ళం. టెలిఫోన్ కావాలంటే 5 ఏళ్ళు వెయిట్ 10 ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళం. అదంతా మారిపోయింది కదా. అందువల్ల ఒక 1991 క్రైసిస్ మనకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర మన బంగారం తాకట్టు పెట్టుకున్నాం. క్రెడిట్ వర్త్నెస్ కోల్పోయి ఇవాళ ఆ క్రైసిస్ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఉదాహరణకు ఇప్పుడు క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీ GSLVలో వాడతారు, క్రయోజెనిక్ ఇంజన్స్. సో దీన్ని మనం రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. అమెరికా అడ్డుపడే ఆంక్షలు పెట్టింది. ఏం చేసాం? ఇప్పుడు దేశీయంగా క్రయోజెనిక్ టెక్నాలజీ తయారు చేసుకొని మనం ఇతర దేశాలకు ఇవాళ ఆ టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వచ్చాం. అందువల్ల ఈ సూపర్ కంప్యూటర్ మనకి ఇవ్వనున్నది అమెరికా. మనం దాన్ని అవకాశంగా మార్చుకొని సొంత సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్నాం. అందువల్ల ఎవ్రీ క్రైసిస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. ఇది కూడా ఒక ఆపర్చునిటీ. ఏంటి ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎప్పుడు కూడా ఒక కంట్రీ పైన ఎక్స్పోర్ట్స్ కొరకు కానీ, ఇంపోర్ట్స్ కొరకు కానీ ఆధారపడకూడదు. ట్రేడ్ షుడ్ నాట్ బి ఓవర్ డిపెండెంట్ ఆన్ అ సింగిల్ కంట్రీ. ఓవర్ డిపెండెంట్ అయితే ఏమవుతుంది అంటే, ఏ కారణం రీత్యా ఇబ్బందులు వచ్చినా మన పరిస్థితి ఇబ్బంది. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసాం, చైనా పైన వరల్డ్ ప్రపంచమే ఓవర్ డిపెండెంట్. మీకు ఆఖరి మన దేశం కూడా ఫార్మాసిటికల్ రంగంలో యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ APIs అంటారు. ఇవి 80% మన చైనా పైన ఆధారపడతాం. ఏం జరిగింది? మన పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి మందులు కూడా ధరలు పెరిగాయి కోవిడ్ టైంలో. ఇవాళ చూడండి, చైనాను పైన 30% టారిఫ్ అమెరికా, మన పైన 50%. ఎందుకు చైనా పైన? మరి చైనా రైవలే కదా. కానీ చైనా ఎక్స్పోర్ట్ $450 బిలియన్ వర్త్ గుడ్స్ అమెరికా. $450 బిలియన్ అంటే ప్రతి ఏటా చైనా అమెరికాకు $45,000 కోట్ల వస్తువులు ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు దానిపైన టారిఫ్ వేసామనుకోండి, అమెరికన్ కన్జ్యూమర్ అలల్లాడిపోతాడు. ఎందుకంటే అమెరికన్ షాపింగ్ మాల్లలో, సూపర్ మార్కెట్లో ఉండే వాటిలో చైనా గుడ్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇలా చైనాని ఏమీ అనలేని పరిస్థితి ట్రంప్ నెట్టివేయబడ్డాడు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఓవర్ డిపెండెంట్ ఆన్ చైనా, అమెరికన్ కన్జ్యూమర్ ఈజ్ ఓవర్ డిపెండెంట్ ఆన్ చైనా. దానికి కారణం కిస్సింజర్ డిప్లొమసీ 1970sలో కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు ఘర్షణ ఉన్న సమయంలో హెన్రీ కిస్సింజర్, ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిస్సింజర్ డిప్లొమసీ ఏంటంటే, మనం సోవియట్ యూనియన్ ఎదుర్కోవడానికి చైనాను కలుపుకోవాలి అని. ఆ సమయంలో చైనాకు అధ్యక్షుడిగా డెంగ్ జియాపింగ్ అయ్యాడు. సో వారు ఒక చైనా ఆ ఆపర్చునిటీని తనకు అనుకూలంగా మలుచుకొని ఇవాళ గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయ్యి ఇవాళ ప్రపంచ సప్లై చైన్లను చైనా డామినేట్ చేస్తూ అమెరికా కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెట్టివేయబడ్డది. అమెరికాకు 20 ఏళ్ళు పడుతుంది చైనా నుంచి డీకపుల్ చేసుకోవాలంటే. అందుకే బైడెన్ ఓపెన్ అయిపోయాడు, మేము డీరిస్క్ చేసుకుంటున్నాం తప్ప చైనాతో డీకపుల్ చేసుకోవడం లేదు అని. అలా ఏ కంట్రీ అయినా ఒక దేశం మీద ఆధారపడకూడదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంటి? ఏ రంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? అమెరికాతో ఓవర్ ఎక్స్పోజర్ ఉన్న రంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అమెరికాతో ఓవర్ ఎక్స్పోజర్ ఉన్న రంగాలు మీకు టెక్స్టైల్ రంగం, వస్త్రాలు, దుస్తులు. ఉదాహరణ కార్పెట్స్ ఉన్నాయి. కార్పెట్ల తివాచీల ఎగుమతుల్లో 58.6% అమెరికాకే.
అంటే 100 తివాచీలు భారతదేశం ఎగుమతి చేస్తే అందులో 59 అమెరికాకి, 59. ఇంత అమెరికా పైన డిపెండ్ ఉంటే దెబ్బతినమా? అలాగే మన రొయ్యలు, ష్రింప్స్, ఇప్పుడు ఆక్వా కల్చరు, ఈ ప్రొడక్ట్స్లో నియర్లీ 50% అమెరికాకే. అలాగే మీకు జెమ్స్ అండ్ జ్యువెలరీలో 40% అమెరికాకే. టెక్స్టైల్స్లో 33% అమెరికా, 35% అమెరికాకే. ఇలా అమెరికాకు ఎక్స్పోజర్ ఎక్కువ, అమెరికాకే ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేసే రంగాలు టెక్స్టైల్స్, మీకు అపరెల్స్, వస్త్రాలు, దుస్తులు, జెమ్స్, జ్యువెలరీ, డైమండ్స్, మీకు లెదర్ ఇండస్ట్రీ, అలాగే మెరైన్ ప్రొడక్ట్స్, షిప్స్, ఫిష్, ఈ మెరైన్ ప్రొడక్ట్స్ ఇవి ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిగతా అంత ఎఫెక్ట్ కావడం లేదు, ఎందుకంటే అవి అంతగా అమెరికా బనాలేదు. దీనికి మార్గం ఏంటి? వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ మార్కెట్. అందుకే ఇప్పుడు సెంట్రల్ లెదర్ ఇండస్ట్రీస్ వాళ్ళ డెలిగేషన్ ఆఫ్రికా వెళ్తుంది. ఆఫ్రికాలో కొత్త మార్కెట్ పెంచుకోవడానికి ఇలా రష్యాతో ఇండియా చర్చలు జరుపుతుంది. రష్యా ముందుకు వచ్చింది, అమెరికా కొనకపోతే మీ టెక్స్టైల్ ఉత్పత్తులు మేము కొంటామని, మీ అపరల్స్ మేము కొంటామని రష్యా ముందుకు వచ్చింది. ఇప్పుడు చైనాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అందువల్ల ఇలా మన మార్కెట్లను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఈ దేశాల్లో మనము మన ఎగుమతుల్ని విస్తరించుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు 50% ఇండియా పైన, 30% చైనా, 20% వియత్నాం, 19% ఇండోనేషియా. సో ఇవాళ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కాస్త దెబ్బతిని చైనా, వియత్నాం, మెక్సికో, కెనియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు, మెక్సికో, ఈ దేశాలు లాభపడుతున్నాయి. సో భారతదేశం నష్టపోయి లాభపడుతున్న దేశాలు ఇవి. ఇందులో ముఖ్యమైన దేశం చైనా. సో విచిత్రం ఏంటంటే అమెరికా మిత్ర దేశమైన ఇండియాను టార్గెట్ చేసి తన ప్రత్యేక దేశమైన చైనాకు పెడుతోంది. ఇంతకన్నా మూర్ఖత్వం ఏదైనా ఉంటుందా? సో అందువల్ల మనము మన మార్కెట్లను డైవర్సిఫై చేసుకోవాలి. దీనికి అవసరమైతే ఇలా మార్కెట్ను డైవర్సిఫై చేసుకోవడానికి టెక్స్టైల్ మన ఈ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం రకరకాలుగా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని అయితే మీకు అప్పుడు 30, 40, 50% మార్కెట్ ఆధారపడి ఉన్నప్పుడు అవి మొత్తం ఆగిపోతాయి కదా. ఒకప్పుడు 10 రూపీస్ ఉండే షర్ట్ ఇవాళ 16 రూపీస్ అవుతుంది ఇండియన్ షర్ట్. మీకు అంతకన్నా చౌకగా చైనీస్ షర్ట్, వియత్నాం షర్ట్, బంగ్లాదేశ్ షర్ట్ ఉంటే అమెరికాలో షర్ట్స్ కొనే వాళ్ళు ఇండియాలో ఎందుకు కొంటారు? అందువల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతింటాయి, అనుమానం లేదు. కనీసం ఒక $50 to $60 బిలియన్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం అరౌండ్ $47-50 బిలియన్ దెబ్బతింటాయని. సో ఇలా రకరకాల ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఏవైనా అరౌండ్ $60 బిలియన్ వరకు ఇండియన్ ట్రేడ్ దెబ్బతింటుంది. ఆ మేరకు మనం మార్కెట్లను డైవర్సిఫై చేసుకోవడం, ఇప్పుడు బ్రిటన్తో, ఆస్ట్రేలియాతో, ఇలా వివిధ దేశాలతో మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నాం. సో వాటిని మనము మరింత బలోపేతం చేసుకోవడం, అవసరం వస్తే అమెరికా పైన రిటాలియేటరీ టారిఫ్, ఎందుకంటే ఇండియా మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేదు, అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం, అమెరికా కూడా మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో వాళ్ళకి అక్కడ ఎఫెక్ట్ పడాలి, పడితేప్పుడు అర్థమవుతుంది ఎకనామిక్గా నువ్వు మమ్మల్ని ఏ దాడి చేస్తావో మేము అదే దాడి చేస్తామని. సో ఆ రిటాలియేటరీ టారిఫ్స్, ఎందుకంటే ఇప్పుడు కూడా అమెరికా కూడా చూడండి ఇన్ని టారిఫ్లు 50% టారిఫ్ విధించింది, కానీ కొన్ని రంగాలు ఎక్స్క్లూడ్ చేసింది, ఎగ్జాంపుల్ చేసింది. కొన్నిటిపైన లేదు ఇవి, కొన్నిటిపైన ఎందుకు లేదు అంటే అమెరికాకు అవసరమైన ఫార్మా పైన లేదు, ఎలక్ట్రానిక్స్ పైన లేదు. ఇప్పుడు 30% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎగ్జాంప్టెడ్, మిగతా 70% పైన ఈ 50% కాదు. ఎందుకు ఎగ్జాంప్ట్ చేసింది? అది అమెరికాకు అవసరం కనుక వాడు దాన్ని ఎగ్జాంప్ట్ చేసుకున్నాడు తెలివిగా. సో అమెరికాకు అవసరమైన రీతిలో మన ఎకానమీ డెవలప్ అయింది అనుకోండి. అలాగే ఇండియన్ ఎకానమీని మోర్ డొమెస్టిక్ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ, మన దేశంలో కన్జంప్షన్. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఉన్న ప్రజలందరూ నాన్ వెజిటేరియన్స్ అట్లీస్ట్ రోజు రొయ్యల కూర తినగలిగారు అనుకోండి, వాళ్ళకి ఆర్థిక శక్తి వచ్చిందనుకోండి, అమెరికాకు రొయ్యలకు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉన్న రొయ్యలు మనకు సరిపోతాయి, మనం తింటే సరిపోవు, ఇంకా కావాల్సి వస్తుంది. సమస్య ఎక్కడ వస్తుంది? మన దగ్గర కొనుగోలు శక్తి లేక ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది. నిజంగానే భారతీయులందరూ కూడా రొయ్యల పులుసు రోజు తినగలిగితే, నాన్ వెజిటేరియన్, వెజ్ వాళ్ళు ఎలాగో తిన్నారు. సో ఆ రొయ్యల పులుసు తినగలిగితే గోదావరి జిల్లాల రొయ్యలు కాదు, భారతదేశ తీరమంతా తయారైన రొయ్యలు ఏవి సరిపోవు. అందువల్ల ఇండియాలో కన్జంప్షన్, అందుకే ఇప్పుడు GST రిఫార్మ్స్ ప్రభుత్వం చేపడుతుంది. బహుశా కొన్ని రకాల ఇలా ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల నష్టపోతున్న ఉత్పత్తుల పైన కనీసం GSTని తగ్గిస్తే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచుకోవడం, దేశీయ మార్కెట్ను విస్తరించుకోవడం మరో మార్గం. మూడవది కాంపిటేటివ్, గ్లోబల్లీ కాంపిటేటివ్ కావడం. ఇప్పుడు మన ప్రోడక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అనుకుందాం. కాస్ట్ ఒకటే కాదు కదా మార్కెట్ డిసైడ్ చేసేది. ఇప్పుడు ఒక వస్తువు ధర ఎంత అనేది కాదు. ఒక దగ్గర 30 రూపాయల భోజనం పెడుతున్నారని నాగేశ్వర రూపాయల భోజనం చేయడు. ఆడ 150 రూపాయల మంచి భోజనం ఉన్న కన్నా చేస్తాడు. అందువల్ల మన ప్రోడక్ట్ కనుక గ్లోబల్లీ కాంపిటేటివ్ అనుకో, ఇలా అమెరికా కూడా తప్పదు. ఉదాహరణకు ఫార్మా ప్రొడక్ట్స్ మీద ఎందుకు పెట్టలేదు ఆంక్షలు? ఎందుకు పెట్టలేదు? అది అవసరం కనుక పెట్టలేదు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎందుకు పెట్టలేదు? కారణం ఇవాళ 30% ఆఫ్ ఇండియా ఫార్మా ప్రొడక్షన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అయినా అమెరికా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అమెరికాలో మందుల ధర పెరుగుతాయి పెడితే. ఇలా చైనా పైన పెడితే ఎందుకు భయపడుతున్నాడు? ఇండియన్ ఫార్మా ప్రొడక్ట్స్ పైన, ఇండియన్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన కూడా పెట్టలేదు. భవిష్యత్తులో పెడతాడేమో తెలియదు. అందువల్ల మనవి కనుక గ్లోబల్లీ కాంపిటేటివ్ అనుకో, ఉదాహరణకు మన ఫార్మా ఉత్పత్తులు ఇలా రిలేటివ్లీ చీపర్. ముఖ్యంగా జెనరిక్ డ్రగ్స్ అమెరికాలో మల్టీనేషనల్ తయారు చేసే ఔషధాలతో పోలిస్తే ఇండియన్ జెనరిక్స్ అనేది చాలా చీప్. అందుకొరకు ట్రంప్ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇవి వద్దంటే అమెరికన్ కన్స్యూమర్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అలా మనము గ్లోబల్లీ కాంపిటేటివ్ కావడం, ఒక కాస్ట్ ఎఫెక్టివ్గా మనం ప్రొడ్యూస్ చేయగలిగడం, అదొక రకమైన అనివార్యంగా మన వద్ద నుంచి కొనాల్సి వస్తుంది. అందువల్ల ఎవ్రీ క్రైసిస్ గివ్స్ అన్ అపార్చునిటీ. క్రైసిస్ని అపార్చునిటీగా మార్చుకునే దేశమే, మార్చుకునే మనిషి, మార్చుకునే కంపెనీయే బాగుపడుతుంది. అందువల్ల ఇండియాకి సర్టన్గా ఇది ఒక ఆపర్చునిటీ. ఇనీషియల్గా కొంత పెయిన్ తప్పదు, ఛాలెంజ్ తప్పదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం డైవర్సిఫై చేసుకున్నాం అనుకోండి. ఉదాహరణకు లోతట్టు ప్రాంతాల్లో, వరద ముప్పున ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉన్నారు. నీకు వరద వచ్చి ఇళ్ళన్నీ మునిగాయి. నెక్స్ట్ టైం నువ్వు ఎత్తైన ప్రాంతంలో ఇల్లు కట్టావు అనుకోండి, వరద ముప్పును శాశ్వతంగా తప్పించుకోవచ్చు. దాన్నే క్రైసిస్ ఆపర్చునిటీగా మార్చుకోవడం అంటారు. ఆ క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకోగలగాలి. అది ఎప్పుడైనా మనం చేయాల్సినటువంటి పని. అందువల్ల ఇట్స్ పాసిబుల్. దానికి మన ఇండియన్ బిజినెసెస్, ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ గవర్నమెంట్ ఒక పట్టుదలతో కనుక కృషి చేయగలిగితే డెఫినెట్గా ఇట్స్ పాసిబుల్. వీ కెన్ కన్వర్ట్ ద క్రైసిస్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. రైట్ సార్. ఇక ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫెడ్పై ట్రంప్ దాడి ఏ రకమైన పర్యవసానాలకు దారితీస్తుంది సార్? మనకు అర్థం కావాల్సిన మొదలు వాట్ ఈస్ ఫెడ్. ఫెడ్ అంటే ఫెడరల్ రిజర్వ్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అమెరికా ఉన్న సెంట్రల్ బ్యాంక్ను ఫెడ్ అంటారు, ఫెడరల్ రిజర్వ్. ఒక దేశ కరెన్సీ పైన సెంట్రల్ బ్యాంకే మానిటర్ చేస్తుంటుంది. అలాగే ఇన్ఫ్లేషన్ గ్రోత్ను బ్యాలెన్స్ చేయడానికి వడ్డీ రేట్లను మానిటర్ చేస్తుంది. ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క హెల్త్ను సెంట్రల్ బ్యాంకే రెగ్యులేట్ చేస్తుంది. అందువల్లనే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ ఓవర్, ముఖ్యంగా డెమోక్రటిక్ కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వమేమో రాజకీయపరమైన ఎక్సిజెన్సీస్ అంటారే, పొలిటికల్ ఎక్సిజెన్సీస్తో, పొలిటికల్ ఎక్స్పీరియన్సీ, రాజకీయపరమైన అవసరాలతో పనిచేస్తుంటుంది. దానివల్ల ఎకానమీ దెబ్బతినకుండా ఉండటానికి డెమోక్రటిక్ కంట్రీస్లో ఇండియాతో సహా అమెరికా వరకు ఈ సెంట్రల్ బ్యాంకులకు అటానమస్గా ఉంటాయి. అవి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను నేను ఫైరింగ్ అని చెప్పి సోషల్లో పోస్ట్ పెట్టాడు. షీఈ్ గోయింగ్ టు కోర్ట్. ఇది లాంగ్ లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఎందుకంటే అంత సులభం కాదు ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ని తొలగించడం అనేది. అపాయింట్ చేయడం ఈజీ. ఇప్పుడు మనం కూడా చూస్తాం చూడండి, ఒక జడ్జిని అపాయింట్ చేయడం ఈజీ. అది తొలగించాలంటే పెద్ద ప్రాసెస్, ఇంపీచ్మెంట్, అభిశంసన తీర్మానం పెట్టాలి. సో ఎందుకంటే ఆ వ్యవస్థలకు ఆ ఇండిపెండెన్స్ ఉంటుంది. అందుకే జ్యుడిషియరీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇంపీచ్మెంట్ అని. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లను తొలగించాలి, చైర్మన్లను తొలగించాలన్నా, వైస్ ఛాన్సలర్ను తొలగించాలన్నా, ఇలా ఒక్కొక్క ఏజెన్సీస్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ ప్రభుత్వాలు రకరకాల రూపాల్లో నియామకాలు చేసినా వాటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫెడ్ గవర్నర్స్ 14 years ఉంటారు వాళ్ళు పదవిలో. సో వాస్తవంగా లీసాకు ఇంకా చాలా ఏళ్ళు ఉంది, బహుశా ఇంకా 10 ఏళ్ల పైన ఉన్నట్టుంది. సో అందువల్ల అంత సులభం కాదు ట్రంప్. అది పెద్ద లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. నిజంగానే ప్రెసిడెంట్కి ఆ గవర్నర్ ఉండాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా సెనేట్ కన్ఫర్మ్ చేస్తే గవర్నర్ అవుతారు. అయితే ట్రంప్ ఒక్క లీసాకుకే కాదు, ఇప్పుడు ఫెడ్ చీఫ్ అయిన జెరోమ్ పవెల్ పైన అటాక్ చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ఒత్తిడి చేస్తున్నాడు. సో అందువల్ల సెంట్రల్ బ్యాంక్ పైన ప్రభుత్వ నియంత్రణ కొరకు ట్రంప్
ప్రయత్నిస్తున్నాడు. ఇది జరిగితే ఎకానమీకి ఏంటి ప్రమాదం అంటే, మొదటి ప్రమాదము డాలర్ పైన కాన్ఫిడెన్స్ పోతుంది. ఇవాళ కరెన్సీ పైన కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది ప్రపంచంలో? సెంట్రల్ బ్యాంక్స్ ఆ కరెన్సీని మేనేజ్ చేస్తాయి కనుక నమ్మకం ఉంటుంది. ఒక్కసారి ఆ సెంట్రల్ బ్యాంక్ మేనేజ్ చేయవదు, ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేయొచ్చు అనుకున్నారు సెంట్రల్ బ్యాంక్ అనుకోండి, నీకు ఆటోమేటిక్గా డాలర్ పైన విశ్వాసం పోతుంది. ఇది అమెరికాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిజర్వ్స్, సర్ప్లసెస్ ఇవన్నీ కూడా డాలర్లో ఉంటాయి. ఒక్కసారి ఇప్పటికే డాలర్ వాల్యూ ట్రంప్ వల్ల పుణ్యమా అని ఇప్పటి వరకు అంటే జనవరి 20 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 10% వాల్యూ కోల్పోయింది. సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు పైననే ట్రంప్ ఆధిపత్యం చెలాయిస్తాడు అంటే అమెరికన్ కరెన్సీ పైన క్రెడిబిలిటీ, కాన్ఫిడెన్స్ పోతుంది. అది మొదటిగా ఛాలెంజ్. రెండవది అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం డబ్బులు కావాలన్నా, ఎవరు కావాలన్నా, ఈవెన్ మన ప్రభుత్వాలైనా బాండ్స్ జారీ చేస్తాయి. ఈ బాండ్స్లో ప్రపంచ దేశాల సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు $8 ట్రిలియన్ గవర్నమెంట్ బాండ్ మార్కెట్లో $3.8 ట్రిలియన్ సెంట్రల్ బ్యాంకులు పెట్టుకున్నాయి. సో ఒక్కసారి సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెన్స్ పైన, అటానమీ పైన ట్రంప్ దాడి చేస్తే అమెరికన్ బాండ్ మార్కెట్ విశ్వాసాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా అమెరికాకు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ బాండ్ కొనడానికి రిస్కీగా ఫీల్ అవుతారు. సో రిస్కీగా ఫీల్ అయినప్పుడు ఆ బాండ్లకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా కామన్గా చూడండి, ఒక వ్యక్తికి అప్పిస్తే మళ్ళీ వస్తుందో లేదో అని రిస్క్ ఉంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ రిస్క్ తక్కువ ఉన్న కానీ వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్లో రిస్క్ తక్కువ కనుక హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది. పర్సనల్ లోన్లో రిస్క్ ఎక్కువ కనుక పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అమెరికన్ బాండ్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పైన ఇది చాలా ప్రభావం పడుతుంది. ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ను బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే ఎకానమీలో వస్తువులు, సేవల అందుబాటు కన్నా డబ్బు కనుక ఎక్కువైతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మోర్ మనీ, అప్పుడు మనీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని ట్రంప్ ప్రెషరైజ్ చేస్తున్నాడు. ఫెడ్ ఏమంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మనీ ఫ్లో ఎకానమీలో పెరుగుతుంది, చీప్ లోన్స్ అందుబాటులోకి వచ్చి మనీ ఫ్లో పెరిగి ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దాటి ఉన్నాయి అమెరికాలో ఈవెన్ ఎసెన్షియల్ గుడ్స్ వస్తువులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ఫెడ్ వాదన ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే చీప్ లోన్ బూమ్ పెరిగి క్రెడిట్ ఇండ్యూస్డ్ బూమ్ పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరము అనేది ఫెడ్ వాదన. లేదు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అనేది ట్రంప్ వాదన. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటే మనీ ఫ్లో తగ్గి ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్లను అటు ఇన్ఫ్లేషన్, ఇటు గ్రోత్ మధ్య బ్యాలెన్స్ చేస్తుంది. ట్రంప్ ఏంటంటే నా పొలిటికల్ అవసరాలకు అనుగుణంగా మీరు ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ చేయాలని అంటున్నారు. అదే జరిగితే రనవే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తుర్కీలో జరిగింది. ప్రెసిడెంట్ ఎర్డగాన్ అక్కడే తుర్కీ సెంట్రల్ బ్యాంక్ మీద ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్ తగ్గిస్తే భయంకరంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. అందువల్ల సో ఫెడ్ అటానమీ పైన అటాక్ చేస్తే అమెరికన్ ఎకానమీ పైన, అమెరికన్ డాలర్ పైన పూర్తి విశ్వాసమే దెబ్బతింటుంది. దీని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకుల పైన ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు $3.8 ట్రిలియన్ అమెరికన్ గవర్నమెంట్ బాండ్ మార్కెట్లో ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాయి. ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్లో మోర్ దెన్ 50% డాలర్ రూపంలోనే ఉంటాయి. అందువల్ల చైనా, అమెరికాలో జరిగే ఈ పరిణామాలు ప్రపంచ ఎకానమీని కూడా దెబ్బతీస్తాయి. అందువల్ల నో డెమోక్రసీ విల్ యాక్సెప్ట్ ఇట్. అటానమీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీకి కీలకమైన అంశం. సో అందువల్ల ఇక్కడ మన దగ్గర కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన మోడీ ప్రభుత్వం ప్రెషర్ చేస్తుందని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడైనా ఆ సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన అటాక్ చేయడం అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. అది స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తుంది, కరెన్సీ మార్కెట్లను దెబ్బతీస్తుంది, బ్యాంకింగ్ సిస్టమ్, వాటి ఇంట్రెస్ట్ రేట్ల పైన ప్రభావం చూపుతుంది. ఓవరాల్గా వరల్డ్ ఎకానమీలో ఒక కుదిపేసే ప్రమాదం ఉంటుంది. ఇక
బీహార్లో రాహుల్ చేస్తున్న ఓటర్ అధికార యాత్రలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొంటూ ఉన్నారు సార్. సో గతంలో స్టాలిన్ బీహారీలను అలాగే హిందీ భాష మీద చేసిన వ్యాఖ్యలను కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గుర్తు చేస్తున్న పరిస్థితి. సార్, ఇండియా కూటమి ఐక్యతకు ఓటర్ అధికార యాత్ర వేదిక అవుతోందా అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు స్టాలిన్ వెళ్ళడమే కాకుండా ఇతర నాయకులు కూడా ఇప్పుడు రాహుల్ తేజస్వి యాదవ్ పాల్గొంటున్నారు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఓట్ చోరీ క్యాంపెయిన్ ట్రాక్షన్ కూడా కనబడుతుంది. వివిధ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రజల్లో కూడా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ బాగా వెళ్తుంది. ప్రజలలో ఒక రకంగా ప్రశ్నలు ఎన్నికల కమిషన్ వ్యవహార సరళి పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేది వివిధ సర్వేల అభిప్రాయం కూడా. అందుకే అపోజిషన్ కూడా మోడీని ఎదుర్కోవటానికి, బీజేపీని ఎదుర్కోవటానికి ఆయుధాల కొరకు అన్వేషిస్తున్న ప్రతిపక్షానికి ఓట్ చోరీ క్యాంపెయిన్ ఒక పెద్ద ఆయుధమైంది. అందుకే మీరు తెలంగాణలో కూడా దాని ప్రకంపనలు మనం చూస్తున్నాం. సో అందువల్ల అపోజిషన్ ముఖ్యంగా బీజేపీతో తలపడే రాజకీయ పార్టీలకు ఇదొక పవర్ఫుల్ ఇష్యూగా ముందుకొచ్చింది. 2024 ఎలక్షన్లో రాజ్యాంగాన్ని మారుస్తారు అనే క్యాంపెయిన్ ఏ రకంగా ప్రజల్లో ట్రాక్షన్ క్రియేట్ చేసి బీజేపీకి 63 సీట్లు తగ్గాయి. సో అందువల్ల ఇప్పుడు ఒక రకంగా బీజేపీని ఎదుర్కోవటానికి ఎలా అని ఇష్యూస్ కొరకు వెతుకుతున్న ప్రతిపక్షాలకి ఇది ఒక బ్రహ్మాండమైన ఇష్యూగా దొరికింది. దాంతో ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న స్పందన ఎలక్షన్ కమిషన్ పైన కాన్ఫిడెన్స్ పెంచకపోగా ఉన్నది కూడా తగ్గించారు. మీరు గమనించండి, ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ ఎంత ప్రశ్నార్థకమైందంటే ఓట్ చోరీ పైన డిజిటల్ మీడియా ఇది ఇండికేషన్ కాకపోవచ్చు పూర్తిగా. చూడండి, ప్రతి వీడియో లక్షల మంది చూస్తున్నారు. అంటే ఒక రకంగా ప్రజల్లో అట్రాక్షన్ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల ఆ గ్రౌండ్ పైన ట్రాక్షన్ కనబడుతుంది. ఇది అపోజిషన్ యూనిటీ పెంచడానికి మొదటి కారణం. రెండవది, బీజేపీని ఎదుర్కోవడం ఎలా అనే అంశాలలో కొన్ని అంశాలపైన ప్రతిపక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకు విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ను విమర్శించారు రాహుల్ గాంధీ. వెంటనే శివసేన తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే మహారాష్ట్రలో సావర్కర్ అని విమర్శిస్తే శివసేన బేస్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క ఇష్యూస్, కొన్ని డివిజివ్ ఇష్యూస్ ఉంటాయి. అపోజిషన్ కూడా అది ఇబ్బందిగా మారుతుంది. అలాగే హిందుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు, కొన్ని పార్టీలు సాఫ్ట్ హిందుత్వాన్ని ఒక లైన్గా తీసుకుంటాయి. డిఎంకే లాంటి పార్టీలు ఏకంగా సనాతన ధర్మపైన అటాక్ చేశారు. తమిళనాడు పాలిటిక్స్లో అది ఇబ్బంది లేదు, కానీ నార్త్ ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇలాంటి సనాతన ధర్మ పైన ఏ రకంగా ఉండాలి, హిందుత్వ పైన ఏ రకంగా ఉండాలి అనే దాంట్లో కూడా ప్రతిపక్షాల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అలాగే ఆపరేషన్ సింధూరు ఇలాంటి అంశాలపైన, పాకిస్తాన్, చైనా ఇలాంటి ఇష్యూస్ పైన రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈవెన్ ట్రంప్ విమర్శల్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. కానీ ప్రతిపక్షాల్లో కొన్ని పార్టీలు అది అభ్యంతరకరంగా అవుతుంది. ఈవెన్ కాంగ్రెస్లోనే శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి నాయకులు ఇది పార్టీకి నష్టము అనే భావనలో ఉన్నారు. సో అందువల్ల ఇలాంటి డివిజివ్ ఇష్యూస్ అంటే ప్రతిపక్షాలను విభజించేటువంటి అంశాలు ఉంటాయి. సో ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ప్రతిపక్షాలను విభజించే అంశం కాదు, యునైట్ చేసే అంశం. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్షాలకు ముఖ్యంగా, ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు, పెద్ద సమస్య ఉండదు. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీయే జాతీయ పార్టీ ప్రధానంగా. ఇండియా కూటమిలో ఆయా రాష్ట్రాల వరకు వచ్చే వరకు మీకు ఒక సమస్య మొదలవుతుంది. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్. బెంగాల్ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. లెఫ్ట్ కాంగ్రెస్ లెఫ్ట్తో ఉంది, అక్కడ తృణమూల్ కాంగ్రెస్తో లేదు. ఢిల్లీకి వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్, ఢిల్లీ అండ్ పంజాబ్. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల వల్ల ఇండియా కూటమి ఐక్యంగా ఉండడం ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ బీహార్కి వచ్చే వరకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ అలయన్స్ చాలా బలంగా ఉంది. వాళ్ళ మధ్య పరస్పర విభేదాలు లేవు. ఇతర పార్టీలకు ఏటికి అభ్యంతరం లేదు. అందుకే అఖిలేష్ యాదవ్ వచ్చి ఓట్ చోరీ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు, స్టాలిన్ వచ్చి పాల్గొంటున్నారు. అందువల్ల బీహార్ క్షేత్రంగా, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్ క్షేత్రంగా జరుగుతున్న
ఓట్ చోరీ క్యాంపెయిన్ ఇండియా కూటమిలో ఉండే ఈ రాష్ట్రాల వారీగా ఉండే ఇష్యూస్కు ఇది ఇబ్బందిగా లేదు. అందులో ఓట్ చోరీ క్యాంపెయిన్ అన్ని బీజేపీ బాధిత పార్టీలన్నిటికీ కూడా ఇది ముఖ్యమైనది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా ఏమంటోంది, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేడు అని అంటున్నారు. సో అందువల్ల ఇది మోర్ యాక్సెప్టబుల్ ఇష్యూ ఇన్ అపోజిషన్. అంటే బియాండ్ ఇండియా అలయన్స్ కూడా అపోజిషన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ఓట్ చోరీ క్యాంపెయిన్. అందువల్ల కూడా ఇండియా కూటమి ఐక్యతకు కారణమవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఒక కోహరెంట్ రెస్పాన్స్ లేదు. ఎలక్షన్ కమిషన్ వెనుకేసుకు రావడము, గ్లేరింగ్గా ఎలక్షన్ కమిషన్ తప్పులు కనబడుతున్న దాన్ని సమర్థించడము, ఓట్ చోరీ క్యాంపెయిన్ గురించి అడిగితే రాహుల్ గాంధీ పాకిస్తాన్ అని చైనా అని ఈ రకమైన అటాక్ పెట్టడము వల్ల ఈ మొత్తం ఓట్ చోరీ నరేటివ్లో, ఓట్ చోరీ పర్సెప్షన్లో క్లియర్గా బీజేపీ ఈజ్ ఆన్ ద బ్యాక్ సైడ్, అపోజిషన్ ఈజ్ ఆన్ ది అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. అందువల్ల ఓట్ చోరీ క్యాంపెయిన్ ఖచ్చితంగా ఇండియా కూటమిని ఐక్యంగా చేయడంలో, బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రొఫెసర్ గారు, రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని అమెరికా తీవ్రంగా అభ్యంతరం చెబుతోంది. అందుకే ఈ టారిఫ్స్ అని కూడా చెప్తోన్న పరిస్థితి. అమెరికాతో ఇంత ఘర్షణ ఎందుకు సార్? రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇరాన్ నుంచి ఇలాగే అమెరికా ఒత్తిడి మేరకు ఆయిల్ కొన్న ఆపేశాం. ఇరాన్ ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతుల్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేవి. చాలా చీప్ ఉండేది ఇరానియన్ ఆయిల్. అంతేకాకుండా మన రూపీస్లో ఇరాన్కి చెల్లించేవాళ్ళం. దానివల్ల లాభం ఏంటంటే మళ్ళీ ఆ రూపీస్ను మన దేశంలో వస్తువులు సేవలు కొనడానికి ఇరాన్ వాడాలి. సో ఏ రకంగా చూసినా చాలా బెనిఫిట్ రిలేషన్షిప్ ఇండియా ఇరాన్. కానీ అమెరికా ట్రంప్ ఇరాన్ నుంచి న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. బైడెన్ కంటిన్యూ చేశాడు. మన ప్రభుత్వం పైన, మన మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు. ఇరాన్ నుంచి మీరు కొనొద్దంటే ఇలా దాదాపు జీరోకి తెచ్చుకున్నాం మనం. దాంతో ఇండియా ఇరాన్ రిలేషన్ దెబ్బతిన్నాయి. ఇరాన్ పాకిస్తాన్కు దగ్గరైంది. ఇరాన్ మనకు హిస్టారికల్గా మంచి ఫ్రెండ్, కానీ అదంతా నాశనం చేసుకున్నాం అమెరికా ఒత్తిడి వల్ల. ఇరాన్లోని చబహర్ పోర్ట్ ఉంది, అది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు ఒక లింక్. అది సెంట్రల్ ఏషియన్ ఆర్ ఎనర్జీ రిచ్ కంట్రీస్. చబహర్ పోర్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ చేసుకున్నాం. ఇటీవల చైనా ఆ ప్లేస్ని ఆక్రమించబోతుంటే మళ్ళీ వెళ్ళాము. సో ఇదంతా కూడా అమెరికా ఒత్తిడి మీద చేశాం. అక్కడ ఆగిందా మన పరిస్థితి. అక్కడ అయిపోయినాక ఇప్పుడు రష్యా నుంచి కొనొద్దంటాడు, ఆల్రెడీ వెనిజులా నుంచి కొనొద్దంటున్నాడు. సో ఇలా అమెరికా మిత్ర దేశాల నుంచే కొనాలి, మిత్ర దేశాల నుంచి కొనొద్దు అంటే మరి అది మనకు అధిక బిల్లులు కావా? రష్యా నుంచి కొనదు. మన ఫారిన్ మినిస్టర్ ఆఫర్ కూడా చేశారు, మీరు రష్యా ఇచ్చే రేటుకు మాకు ఆయిల్ ఇవ్వండి, మేము కొనం. అయినా ఇండియా కొంటున్నది ఏంటి? G7 నిర్ణయించిన $60 per barrel రేట్కే కొంటున్నాం. అంటే ఈ G7 విధించిన క్యాప్ అమెరికానే మనం కొనమని ఎంకరేజ్ చేసింది. మీరు కొనకపోతే వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగిపోతాయని. ఇవాళ రష్యా ఇస్ ద సెకండ్ ది లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ, ఆయిల్ గ్యాస్ అన్నీ కలిపితే. ఇవాళ రష్యా నుంచి మనం కొనకపోతే 2 పరిణామాలు వస్తాయి. ఒకటి, చైనా లాభపడచ్చు. చైనా కూడా బియాండ్ అ పాయింట్ కొనలేదు, ఇప్పటికే భారీ ఎత్తున కొంటోంది. చైనా ఇరాన్ నుంచి కూడా కొంటోంది. రేపు చైనా కొనకపోతే వరల్డ్ ఆయిల్ మార్కెట్లో సప్లై తగ్గి ధరలు పెరిగి ఇండియన్ ఎకానమీ ప్రభావానికి గురవుతుంది. ఇలా అమెరికా ఆంక్షలు తప్పించుకోవడానికి రష్యా నుంచి చీప్గా వచ్చే ఆయిల్ కొనకపోతే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగి ఇండియన్ ఎకానమీ భారీగా దెబ్బతింటుంది. ఇంతకన్నా ఎక్కువ దెబ్బతింటుంది. లేదు, ఈ ఆంక్షల కన్నా ఎక్కువ దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల $50 to $60 billion వరకు మీకు ఇంపాక్ట్ అవుతుంది అనేది అంచనా. రేపు మన 1/3 ఆఫ్ అవర్ ఇంపోర్ట్ బిల్ ఇది ఆయిల్ ఇంపోర్ట్ ఉంది. సో రష్యా నుంచి చీప్ ఆయిల్ వస్తున్నా కొనకపోతే దానివల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే జరగబోయే ప్రమాదం ఏంటి? ఇండియన్ ఎకానమీ పైన ఈ $50-60 billion కన్నా చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటి? ఇరాన్ అక్కడికి ఆగుతుందా? డిఫెన్స్ ఈక్విప్మెంట్ కూడా కొనొద్దు అంటున్నారు. ఆల్రెడీ మనం S-400 డీల్ కుదుర్చుకున్నాం, దానికి ఇంకా కంప్లీట్ కాలేదు. S-400లో మనకు ఇంకా సప్లైస్ పూర్తి కాలేదు. S-400 ఎంత ఇంపార్టెంటో ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాము. మనము అమెరికా ఒత్తిడి వల్ల ఇప్పటికే రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం. అఫ్కోర్స్ డైవర్సిఫై కూడా కావడం అవసరం కనుక కూడా తగ్గించుకున్నాం.
ఒకప్పుడు మన మొత్తం డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి వచ్చేది. ఇప్పుడు అవి 36% తగ్గాయి. అయినా ఇంకా తగ్గించుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే మనం కొనలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇచ్చిన F-16 విమానాలతో భారతదేశం ధ్వంసం చేసేది పాకిస్తాన్. అంటే ఇది మన దేశ రక్షణకు ప్రమాదం కదా. ఇది ఎకానమిక్ కంపల్షన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే సెక్యూరిటీ కంపల్షన్ S-400 అవుతుంది. S-400 కాదు, అనేక రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మన రష్యాతో కొంటున్నాం. మన హిస్టారికల్గా ఇండియా అత్యధికంగా రష్యా నుంచే కొన్నది. నేను ఉదాహరణ చెప్పాను, 75%. వాటి మెయింటెనెన్స్ కొరకు, స్పేర్ పార్ట్స్ కొరకు మన రష్యా పైన ఆధారపడక తప్పదు. ఒక్కసారి రష్యాతో మన రిలేషన్ తెగిపోతే ఇండియాస్ డిఫెన్స్ అనేది ప్రమాదంలో పడుతుంది. సో దీనికి అమెరికా బాధ్యత వహిస్తుందా? అమెరికానేమో మనకు యుద్ధ విమానాలు ఇస్తుంది, పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్కి F-16 ఇచ్చి మనకు F-35 కొనండి అంటుంది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి, ఇండియాకి ఆయుధాలు ఇచ్చి మా ఇద్దరు కొట్టుకుంటే మేము లాభపడతామని అమెరికా అంటుంది. మరి దాన్ని అంగీకరించుదామా? ఇక్కడికి ఆగుతుందా? అప్పుడు థర్డ్ ప్రాబ్లం ఉంటుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడు? నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకోనని బెదిరిస్తే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది అని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా డిబేటబుల్. కానీ రేపు జరగబోయేది అదే కదా. ఒక్కసారి మనము ఈ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ వదులుకుంటే రేపు కాశ్మీర్ ఇచ్చేయమంటాడు. మీరు పాకిస్తాన్కు కాశ్మీర్ ఇచ్చేయండి, ఈ రోజు పంచాయతీ ఏంటి, పాకిస్తాన్ వాడు అడుగుతున్నాడు ఇచ్చేయండి, ఎన్ని కావాలంటే డబ్బులు తీసుకోండి అని అంటాడు అమెరికా. వినకపోతే మీ పైన టారిఫ్ వేస్తా అంటాడు. ఒకసారి రుచి మరిగిన పులి ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. సో అమెరికాకు రుచి మరిగితే మీరు ఇప్పుడు గ్రీన్లాండ్ అనే ఫ్రెండ్లీ కంట్రీ, మీకు డెన్మార్క్ నాటోలో భాగస్వామి, ఫ్రెండ్లీ కంట్రీ నుంచి ఏమడుగుతున్నారు? మాకు ఇచ్చేయండి గ్రీన్లాండ్, ఇవ్వకపోతే మిలిటరీ అండ్ ఎకనామిక్ ఆప్షన్స్ ఉంటాయని అంటలేడా? సో డెన్మార్క్ కనుక గ్రీన్లాండ్ ఇవ్వకపోతే డెన్మార్క్ పైన ఆంక్షలు పెడతానంటున్నాడు. మీకు ఉక్రెయిన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఉక్రెయిన్ మినరల్ డీల్ కుదుర్చుకోకపోతే నీ సంగతి చెప్తానన్నాడు. సో మినరల్ డీల్ కుదుర్చుకోమని ఒత్తిడి తెచ్చి కుదుర్చుకున్నాడు. సో రేపు ఇండియా నుంచి కూడా మీ దగ్గర ఉన్న మినరల్స్ అనే మాకు ఇచ్చేయండి. ఇప్పుడు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ అదే కదా. పాకిస్తాన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ అమెరికా కంపెనీతో, అందులో ట్రంప్ ఫ్యామిలీకే 60% వాటా, ఆ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. మనం క్రిప్టోని ఒప్పుకోము. రేపు మాతో కూడా మీరు కూడా క్రిప్టో డీల్ కుదుర్చుకోండి. మీరు కూడా మీ దగ్గర ఉన్న మినరల్స్, ఇప్పుడు కాశ్మీర్లో లీథియం రిజర్వ్స్ బయటపడ్డాయి, ఆ లీథియం అన్నీ మాకు అప్పచెప్పండి, లేకపోతే మీ పైన మళ్ళీ టారిఫ్లు విధిస్తా అంటాడు. ఒప్పుకుందామా? సో ఇలా బెదిరిస్తే మనం మీ దగ్గర ఉన్న ఖనిజ నిక్షేపాలు మాకు ఇచ్చేయని అంటాడు. కాశ్మీర్ను మీరు పాకిస్తాన్కి అమ్మేయండి అంటాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా చెప్పింది, ఒక ఐలాండ్ ఇవ్వమని అడిగారు, ఇవ్వనంటే మా పైన నా ప్రభుత్వాన్ని తొలగించాలని ఆమె ఆరోపణ చేసింది. ఇప్పటివరకు అమెరికా దానికి ఆన్సర్ లేదు. అందువల్ల మీకు ఒక్కసారి ఈ కండిషన్స్ ఒప్పుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఒకప్పుడు యూరప్ తమ జీడిపిలో 2% కూడా డిఫెన్స్ పైన పెట్టేది కాదు. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒత్తిడి తెచ్చాడు, మీరు మినిమం 2% పెట్టమని. యూరప్ అంగీకరించి 2% పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమంటున్నాడు? 5% పెట్టండి అంటున్నాడు. పోనీ ఇక్కడికి అవుతాడు. అప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటే మానేస్తే పోయేది 50లో 25%. మిగతా 25% ఎలాగూ ఉంది కదా. దానికి ఏమంటున్నాడు? మా అమెరికన్ రైస్ మీ ఇండియాలో అమ్ముకోవాలి, అమెరికా పాలు అమ్ముకోవాలి, అమెరికా నెయ్యి అమ్ముకోవాలి, అమెరికా చీజ్ అమ్ముకోవాలి, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, అమెరికన్ ఫిషరీ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి అంటున్నాడు. దీనివల్ల ఇండియన్ ఆల్రెడీ కాటన్ పైన మోడీ ప్రభుత్వం రాజీ పడి 11% ఎక్స్పోర్ట్ డ్యూటీ తొలగించింది. దీనివల్ల మా కాటన్ రైతులు నష్టపోతున్నారు. సో మీరు జపాన్, సౌత్ కొరియాలు చాలా ఏళ్ళుగా తమ దేశంలోకి ఇతర దేశాల రైతు నిల్వ చేయలే. ఇలా అమెరికా ఒత్తిడి మేరకు జపాన్, సౌత్ కొరియా ఒప్పుకొని అమెరికన్ రైతులు అంగీకరిస్తున్నారు. జపాన్ అయితే అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ 75% పెంచుకుంది. సో అందువల్ల రేపు దీంతో ఆగుతాయి అనుకుంటే మనం ఆలోచించవచ్చేమో, అది కూడా నిజం కాదు. కానీ దీంతో ఆగుతాయా? మీ అగ్రికల్చర్ మార్కెట్ ఓపెన్ చేయండి, మీ డైరీ మార్కెట్ ఓపెన్ చేయండి. ఇలా కంట్రీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కొంత పెయిన్ అనివార్యం కావచ్చు. కానీ అనివార్యంగా ఇది లాంగ్ టర్మ్లో ఇండియాను స్ట్రెంథన్ చేస్తుంది కనుక ఖచ్చితంగా ట్రంప్ ప్రెషర్స్ను ఎదుర్కొని తీరాలి, ఎదిరించి తీరాలి, ప్రతిఘటించి తీరాలి, రెసిస్ట్ చేయాలి తప్ప లొంగిపోతే ఖచ్చితంగా ఇండియాకు నష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.